Express, an international courier service. అమ్మా నేను 12వ తరగతిలో పాస్ అయినా. ఏంది బిడ్డ బంగారం వసంటి మాట చెప్పిను. ఇదంతా ఆ కొమరల్లి మల్లన్న దయ. నువ్వు పాస్ అయితే కొమరల్లి తీసుకొస్తానని మొక్కిన. ఉండు ఏడకి ఏడ్నే ఉండు, దిష్టి తీస్తా. ఏది ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరోళ్ల దిష్టి. మీ నాయనైతే వస్తలేడు కదా, మీ నాయన ముత్తయ్య దిష్టి. దా అమ్మా అమ్మా నేను పట్నం పోయి చదువుకుంటేనే మన మండలంలో నేను చదివే కోర్సు లేదే. పట్నం పోయి చదువుకుంటే మంచి కొలువు వస్తుంది. అట్లనే బిడ్డ, నా చేతిలో ఏమున్నది, అంతా మీ నాయన ఇష్టం. ఇగో నేనంతా ఇన్నా. చదివితే గిదివితే ఈ మండలంలో చదువు, లేకుంటే దొరతోటి మాట్లాడి నిన్ను పట్నంలో పనులు పెట్టిస్తా. అది కాదే నాయనా. లక్ష్మి, ఓ లక్ష్మి, పోయంటే పెడదామంటే గాసులు నువ్వు సుక్క కూడా లేకపాయే. ఓ సుక్కుంటే పోయి రాదు. వస్తున్నా. అది కాదే నాయనా, నేను చదివే కోర్సు మన మండలంలో లేదే, అది పట్నంలోనే ఉంది. పట్నంలో చదివితే మంచి కొలువు వస్తుంది. చాలా చాలు చాలు. ఇగో ఆ గుంటూరుల గుట్టల్లా మిరపకాయలు ఏరాలన్నట్ట. నేను పోతున్నా, నువ్వు వస్తావా? అట్లనే. సరే జల్దిరా. ఏమో లావు మాట్లాడుతున్నావేమ్రా? నీ అంత మొగడలేదనుకుంటున్నావా? నీ గనుకొచ్చిన ఏరా మార్కులు. దునియాలు నేసుంటాడు ఎవరు లేడా చదివినోడు? పోరడు ఎంత మంచి బుద్ధిమంతుడు. కాకులల్లా రామసిలికోలే పుట్టిండు. ఏందే రాజవ్వ, నీ అత్తటి నువ్వే మాట్లాడుకుంటున్నావు? అది కాదే చంద్రవ్వ, తనిగాడు పరీక్షలో పాస్ అయ్యిండు కదా, ఆడు పట్నాలు చదువుతా అంటే ఈ ఇన్ని చదువు లేకుంటే దొరకాడ పనిలో పెడతానంటుండే ఈ ముత్తిగాడు. అయ్యో, ఆడు కష్టపడి సంపాదించిండా ఏమన్నానా? ఆడు సంపాదించిన తిండికే సరిపోకపోయే, దీపం సమురికే సరిపోకపోయే. ఈ స్కూల్ అయిపోయినాక ధనిగాడు చేయని పనంటూ లేకపోయే. గా రవీంద్ర సారు సల్లగుండా అన్ని సర్కార్ హాస్టల్ నుంచే. ధనుంజయ్ అంటే మన గూడానికే కాదే, ఈ ఊరంతటికి ఎరకనే. ఎందుకంటే 10వ తరగతి పరీక్షల్లా మంచి మార్కులు సంపాదించిండు. జిల్లా కలెక్టర్ చేతుల మీద ఇనాములు కూడా అందుకున్నాడు. నెత్తి మీద శని పెట్టుకుని ఎవరంటే ఏముంది లాభం? ఇంట్లో చూడడు గాని ఊరంతా అరుచుకుంటాడు గా ముత్తయ్య. అట్లా కాదు నాయన, పట్నం పోయి ఇంజనీరింగ్ కోర్సు అయితే పెద్ద నౌకరు వస్తుంది. ఇంజనీర్ లేవు గాని ఇంజనీరింగ్ చదువుతాడట.
నీ నౌకర్ సంగతి ఏందో ఆ దేవుడెవరు కానీ ముందు ఈ కడుసుల సంగతి ఏందిరా మరి? అది కాదే నాయన, అంతా సర్కారే చూసుకుంటది. ఒక బస్ కిరాయిలు మాత్రమే కావాలనే, అవి కూడా పండుగలకు సెలవులకి ఇంటికి రానికే. అయినా రవీందర్ సార్ నాకు ట్యూషన్లు ఇప్పిస్తానన్నాడే, అవి దొరికితే గా పైసలు కూడా నిన్ను అడగను నాయన. గవ్వే గా కిరాయిలే నాతోటి కాదంటున్నా. ఎన్నిసార్లు చెప్పిన ఇంటలేవు? మండల బల చదువు ఉండగా పట్నం సోకులేంది? రాత్రి కట్టెలో పోయిలకు ఆ మొద్దులు కొట్టు, నేను దొరదానికి పోయేస్తా. అమ్మ ఈ నాయనేందే ఏమనంటే దొరంటాడు, వాళ్ళ ఇంటికి పోతాడు. మన తాతల కాలం నుంచి మనం దొరల దగ్గరే పనిచేసి బతికినాం. ఆళ్ళు చెప్పిన పని చేసి పెట్టిన తిండి తిని బతికినాం. నువ్వు ఆ దొరంతటోడి కావాలని మీ తాత ఆ పెద్ద దొర పేరు నీకు పెట్టిండు. అయినా ఈ నర్సిరెడ్డి పటేలు ఊర్లో అందరితోటి అన్ని కులపొళ్లతోటి మంచిగానే ఉంటాడు. కాని ఆ పెద్ద దొర అప్పుడు అట్లా లేడు, అందర్నీ భయపెట్టేటోడు. ఒకసారి ఆయన్ను అన్నలు పిలిచిండట. అప్పటినుంచి అందరితో మంచిగుంటాడు. అయినా బిడ్డయ్యని నీకెందుకు గాని నువ్వు పోయి కట్టెలు కొట్టు, మీ నాయన వస్తే మళ్ళా లొల్లి చేస్తాడు. గా చింతకింది మళ్ళీకు యూరియా బస్తా కావాలన్నట, పట్నం దాకా పోతున్నా, మళ్ళొచ్చి కట్టెలు కొడతా. ఆ గుంటూరాల గుడ్డంలా మిరపకాయలు తెంపాలంట, నేను పోయినొస్తా. పైలం బిడ్డ. అమ్మా ఏం కూర అన్నవే? కూర లేడున్నాయి బిడ్డ. బాయిగాడ నీళ్లు లేకపోయే, కూరలు గరువాయే. ఊర్లకి పోయి ఏమన్నా కొనుక్కొద్దామంటే పైసలు లేకపోయే. ఆ గుంటూరుల గుడ్డంలో మిరపకాయలు తెంపనిగిపోతే తవిడు మిరపకాయలు ఇచ్చిండ్రు గాని పైసలు ఇవ్వకపోయే. ఇగో తిను. ఇగో ఈ తల్లి ఆ గద్దె మీద పెట్టు, నేను ఊళ్ళో దాకా వేస్తా. గిప్పుడేం పనయ్యా, చీకటి పడ్డాక పురుగు పూసి? పనున్నదే. నీ పని తెలవదా? పావుసేరు తాగితే గాని నీకు నిద్ర పట్టది. అమ్మా ఏంద్రా నీ లొల్లి? ఈ చింతపండు కారంతో బూ వద్దన్నగానే నేను దోసుడికే నకరాలు చేస్తున్నావు. ఉన్నదో లేదో తినాలి, ముడుచుకు పండాలి. అయ్యో కూరలు కావాలంటే కూరలు నీ తాత ముత్తాలు సంపాదించి పెట్టి రైటా? మనమేమన్నా దొరల బిడ్డలమా ఏంది చెప్పు? ఏదుంటే తినాలే, లొల్లిసిస్తే ఎట్లా చెప్పు? తిను తిను తిను. నీ అమ్మ పాస్ అయినాడు కూడా ఏమన్నా కూర లేకపోయా. తాటి కళ్ళు తాగితే తలకెక్కింది, ఈత కళ్ళు తాగితే ఇల్లెక్కింది. తాటి కళ్ళు తాగినోని తిప్పలు చూడు, ఈత కళ్ళు తాగినోని ఎగిరం చూడు. ఈత కళ్ళు తాగినోని ఎగిరం చూడు, తాటి కళ్ళు తాగినోని తిప్పలు చూడు.
లక్ష్మి లక్ష్మి ఏవే లక్ష్మి. ఏందయ్యా పండినోళ్ళు పడనియవు? నీ తాగుల్లో మన్నుబడ తాటికల్లు ఈతకల్లు కాకుండా పచ్చి సారా తగొచ్చును. ఆడు వన్నేడా? వెనకటినే పన్నాడు గాని నడిజాము రాత్రయ్య బోతనమా కునుకుతీయవా? ఆడు తిన్నాడా లక్ష్మి? ఆడు తిన్నాడా? కూర ఏడందు తినడానికి? ఇగో సగం తిని పన్నాడు. ఏదో లక్ష్మి లక్ష్మి ఏమో కోపం వచ్చినట్టుంది దీనికి. ఇంకేమన్నంటే కథ ఎక్కడ పోతుందో ఏమో. అసలు నేను ఎందుకు నీకు తెలుసా? అబ్బో ఈ దొరగారు ఎందుకు తాగిండని ఊరంతా ఆలోచిస్తుంది. నా కొడుకు పాస్ అయినంది ఆయన తెలుసా నీకు? మరి నిన్న మొన్న ఎందుకు తాగినా? మొన్న కూలి దొరకలేదు ఆయన, నిన్న ఆ బాధతోడు ఆయన. నీ తాగుళ్ళో మన్నుబడా ఎవరైనా ఇంటే నోట్లో ఉంచుతారు. తాగుడేదో గొప్ప ముచ్చటైనట్టు ఊర్లో కథ చెప్పినట్టు చెప్తున్నావు. నీ బతుకు సెడ. తినడానికి తిండి లేదు, కూరగాయలకు పైసలు, తాగడానికి మాత్రం ఉరుకుతావు. లక్ష్మి లక్ష్మి బిడ్డ పెళ్లికి 10 ఎకరం భూమి అమ్మించి బోరింగ్ వేస్తామని 5 ఎకరం భూమి అమ్మితే బోరింగ్ పడకపోయే, నీళ్లు రాకపోయే, పొలం పక్క పొట్టి శ్రీశైలం కాలువ అవుతుందని సర్కారు 5 ఎకరం భూమి తీసుకుంది. కాలువ రాకపోయే, సుక్క నీరు లేకపోయే, అప్పు చేసిన కాపురాజయ్య అప్పు కట్టలేక ఇసం దాగి పురుగుల మందాగి చచ్చిపోయా. చెప్పేలచ్చి నేనిప్పుడు అప్పు చేసినా ఎట్లా తెపుతా, ఎట్లా వ్యవసాయం చేస్తారే? చెప్పేలచ్చి చెప్పు చెప్పే చెప్పు. అప్పు చేస్తున్నా చెప్పేలచ్చి చెప్పే. నాకు తెలుసయ్యా, కానీ తాగి పడుకుంటే కష్టాలు తీరిపోతాయి. ఆ దేవుడే ఏదో ఒక తోవ చూపియాలి. ముతియా ఓర్ ముతియా, లేవు లేవు, తాగింది దిగలేదా ఇంకా? సరెడ్ బడలు తోలుకరామన్నాడు. నిద్ర లేకుండా చేసిండు. ఏం పనట? ఎందుకు పిలిచిందట? ఎందుకు పిలిచిండట్రా దొరా? ఎందుకు పిలిచిండో ఏమయ్యా? రే ఎక్కడ వారాయుడు? ఓర్ నీ అక్క. అరే ఎలిగా, రే ఎలిగా, రామారాయుడు గట్టమంతవేమ్రా? ఏం దావతో ఏం పడకమరా? అది నడు.
అయ్యా దండం దొర ఏదో పన్నున్నదన్నమాట. రారా ముత్తిగా. ఏమి లేదు, నిన్న పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు మార్కులు వచ్చినాయి. నా బిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పట్నంలో ఉన్న మా దోస్తులందరినీ పిలిచిన మంచి దావత్ ఇయ్యాలి, యాటను కొయ్యాలి, కళ్ళు బరండి తేవాలి, పొయ్యి కింద కట్టెలు కొట్టాలి. ఇగో ఇవన్నీ మన పనులందరితోటి నువ్వు దగ్గరుండి చేయించు. పో పో. నువ్వు కొట్టరా. అబ్బా ఇక బేఫికర్గా ఉండొచ్చు. నా దగ్గర ఎంతమంది పనోళ్ళున్నా మా ముత్తిగా అందదొక లెక్క. అరే ముత్తిగా ఇట్రారా. దొరా నిమ్మకాయలు వస్తున్నా. అయిపోయి ఉంటలు అయిపోయినట్టే ఇక. ఇట్రారా. అయ్యా అయ్యా వస్తున్నా వస్తున్నా. ఇట్రారా. ఇటు వచ్చి కూర్చో. ఎందుకు తీపట్టేలా? నిలబడితే నిమ్మకాయలు ఎట్టకొస్తావురా. ఇట్రా, ఎడు కూర్చో. అయ్యా అరే ముత్తిగా. అయ్యా నీ కొడుకు కూడా నా బిడ్డ తోటడే కదా? అవు పటేలా. నీ కొడుకు పాస్ అయ్యిండరా? అంటుండు గాని అంత నిజమేంతో అబద్ధమేంతో నాకు తెలియదు పటేలా. గట్లెందుకంటావురా? మాకు తెలియదా? నీ కొడుకు బాగా చదువుతాడని ఊరంతా అంటది. అంత మీ దయ పటేలా. నా దయ ఉంది కానీ ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆశ్చర్యం ముఖరాని నాకేం తెలుస్తాయి పటేలా. నమస్తే రెడ్డి సాబ్. నమస్తే. రండి రండి, మీకోసమే చూస్తున్నా. అమ్మో వీళ్ళు వచ్చింది అయిపోయింది. లేకపోతే ఆయన చదువుకుని దూరం ఏమేమి అడుగుతున్నాను అవన్నీ నాకే మెరక. మీకోసం ఎదురు చూస్తానా? కూర్చోండి కూర్చోండి. దొరా. అరే ముత్తిగా, నువ్వు పోయి 2 గ్లాసులు తీసుకురా. చెప్పుండ్రి. ఇందాకని చూస్తున్నా ఎవరస్తలేరేందా అని. మందుందే మాట్లాడుకోవడానికి. మరి మాట్లాడలేకపోతే మజా ఏముంటుంది చెప్పు. ఏముంది ఏం లే. అవు పటేలా, చిన్న దోర్సానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? నీకు తెలవందేముంది కారాబార్ సాబ్. చిన్న దోర్సాని ఎట్లనో చదువులు తెల్లనాయి. మంచి మార్కులే వచ్చుంటాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పలేదు కానీ 76% వచ్చింది డాడీ అంత నాతోటి. పులి గడిపిన పులే పుట్టింది. మంచి టైంకి వచ్చినారా ముత్తిగా. ఈ గ్లాసులలో మందు పోయి.
అవురా, ఎందుకో పిలిచినట్టున్నావు? భోజనానికి ఇస్తరాకులన్నీ తెప్పియాలని అడుగుదామని. అచ్చా, 20 దాకా తెప్పించు. అయ్యా మంచిది. అవురా ముత్తిగా, అయ్యా నీ కొడుకు కూడా చిన్న దొరసని తోటోడే కదా? అవుదోరా. రిజల్ట్స్ వచ్చినాయి కదా, నీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఏముంది కారోబార్ సాబ్, మేమెంత మా ముచ్చటెంత. చిన్నప్పుడు మావాడు బాగా చదువుతుండని మందంతా అంటుండ్రి. ఇక ఇప్పుడు ఏం చదువుతుండో నాకేట తెలుస్తుంది కారోబార్ సాబ్. గదేంద్రో, నిన్ననే పేపర్లు వచ్చాయి, నీ కొడుకు చెప్పలే? ఇక చూడు, మా పటేలు బిడ్డ చిన్న దొరసాని 76% మార్కులంట. మస్తుగా దావత్ ఇయ్యబట్టే పట్నంలో ఇంజనీరింగ్ చేస్తుందంట. చెప్పిండు గాని చిన్న దొరసాని లెక్క మావాడు ఏడు చదువుతాడు పటేల్ సాబ్. ఆడు కూర లేదని, అంగిలాగు లేదని నా మీదకి లడాయి దిగుతాడు. పెద్దోళ్ళు తీర చదువుతాడా ఏమన్నా? అది కాదే నాయన, నాకు 960 మార్కులు వచ్చినాయి. నేను చదివే కోర్సు మన మండలంలో లేదే. 1000కి 960 అనేమో ఆడన్నాడు, చిన్న దొరసానికేమో 7 ఈవెంటో అంటున్నారు. నీ అమ్మ ఇదంతా నాకేమో సమజ్ కాకపోయే. ఎందుకు వచ్చిన వెళ్ళి చిన్న దొరసాని లెక్క 7 ఈవెంటో మా ఊనికి 7 వస్తాయి పటేలా. ఆడు 1000కి 960 అన్నాడు. 1000కి 960? 960? నేనేమన్నా తప్పుగా మాట్లాడి నా ఏంది? నాకేం సమజెత్తలేదు. తప్పుగా మాట్లాడి నా ఏమి? వస్తా పటేలా. వెళ్ళయా అన్నా, 20 ఇస్తరాకులు కావాలి, తీసుకురాబో. గట్లనే అన్నా. ముత్తయ్య, అయ్యా నిన్నే రా రా. దొర కొడతాడా ఏంది? అయ్యా ఇగో, నా బిడ్డ కంటే నీ కొడుకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. 76% అంటే 760. కానీ నీ కొడుకు 960 వచ్చినాయి. అంటే నీ కొడుకే గొప్ప. కానీ నా బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చినాయని దావత్ ఇస్తున్నా. పట్నంకి వెళ్ళి నా దోస్తులందరినీ పిలిచిన వాళ్ళందరూ వస్తుండ్రు. కానీ ఈ ముచ్చట ఆడన తెలిస్తే నా ఇజ్జత్ పోద్ది. అందుకే ఈ ఆడ తల నీకు తల నీకు తల నీకు. ఏంటి, నా కొడుక్కి ఇన్ని మార్కులు వచ్చినాయా? దొరబిడ్డ కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయా? పాస్ అయిందని దొరబిడ్డ కోసం ఇంత పండుగ చేస్తుంటే రాత్రి నా కొడుక్కు పువ్వుల కూర కూడా పెట్టలేకపోతే. బిడ్డ ధనంజయ, ఎక్కడున్నావురా? నేను చూడాలని ఉన్నదిరా. నా పానం గుంజుతున్నది. నిన్న రాత్రి అనరాని మాటలంటే నీ విలువ తెలియకపోయి నాకు. తప్పు చేసినా, తప్పు చేసినా. వస్తున్నా కొడుక, వస్తున్నా, ఇంటికి వస్తున్నా. ఇప్పుడే నేను చూడాలి. నీ అంత మొగడలేదనుకుంటున్నావా? చదివినోడు నీ గనికి వచ్చిన 6 మార్కులు. వెళ్ళయా అన్న, మావోడు ఈ ముచ్చట ఆడన తెలిస్తే నా ఇజ్జత్ పోద్ది. ఏం లేదు, ఏం లేదు. దొర ఇస్తరాకుల కోసం చూస్తుంటూ గట్లనే. నీ కొడుకే ఎక్కువ మార్కులు వచ్చినాయి.
కానీ నీ కొడుకు 960 వచ్చినాయి. అందుకే ఆడతలు నీకు ఉత్త తాగబోతు పొద్దు పొద్దుగల్లా తాగినట్టుండు. పాప మా లక్ష్మి విగ్రహం కనుక సంసారం చేసుకుంటు. ఈ తోట ఏమైతుంది? నాయనా ధనంజయ ఎక్కడున్నా బిడ్డ? ఏందే పట్టపగలే తాగిండా ఏంది? ఏమైందే? ఏందయ్యా ఏమైంది? ఏం లేదు నీ మార్కులు దొరక చెప్తే పరేషాన్ అయిండు. నిన్న రాత్రి తెలియక ఏమో అన్న బిడ్డ. అదే ఉంది ఊకో. అది కాదురా, దొరతో సమానంగా ఉండాలని మా నాయన నీకు ధనంజయ అని పేరు పెట్టిండు. కానీ ఎట్లయితాంరా, కాలం మారినా ఎక్కడోళ్ళం అక్కడనే ఉన్నాం. ఈ చదువు మనల్ని అందరితో సమానం చేసే రోజులు ఇంకెంతో దూరం లేదని అనిపిస్తుందిరా. ఆ చదువు మా తరంలా కాలేదు, కానీ మీ తరంలా ఉన్నోళ్లను లేనోళ్లను ఏకం చేస్తుంటే నేనెట్లా ఆపుతారా? అదేంది నాయనా? అవు బిడ్డ, నువ్వు పట్నం పోవాలే, పై చదువు చదవాలరా. దొరబిడ్డ కన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కదరా. ఈసొంటప్పుడు ఈయన్ని చదువు పంపించకపోతే నేనే తప్పులు పడ్డున్నాయి. 960 మార్కులు ఈయనకి వచ్చినాయంటే దొర ఈ భుజం మీద చేసి దొర దగ్గర తీసుకుండు. నీ చదివే కదరా, నీ చదువులతోనే ఇవాళ దొరతో సమానంగా నేను నిలబడ్డా. ఏం కావాలి చెప్పు ఏం కావాలి? కోడికూర కావాలనా? కూర వండి పెట్టి ఇంటికి. కోడికూర అటుంచు నాయనా. ఏం రో ముత్తుగా? అయ్యో అయ్యా నమస్తే. ఏమో అనుకున్నాం గాని నీ కొడుకు పెద్ద తురుంకాండ్రో. శబ్బాష్ బిడ్డని పిల్లి కడుపులో పులి పుట్టినవురా. ఊడకి పేరు తెచ్చిన పో. నా కొడుకు బంగారం పడేలా. ఏందే లక్ష్మి, ముత్తయ్య పొద్దు పొద్దుగల తాగొచ్చిండా ఏంది? ఏ రాజవ్వా, ఏంది పొద్దుగల తాగొచ్చిండు అంటున్నావు? ఇక ఈ గూడెంలో తాగడం ముచ్చట ఉండదు. నా కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిండు. పట్నం పంపించి చదివిస్తా. ఆ గదే మంటి బిడ్డ ఇంజనీరింగ్ కోర్స్ నాయనా. నా కొడుకును ఇంజనీరింగ్ చదివిస్తా, ఇంజనీర్ చేస్తా. ఇయ్యాల నాకు తెలిసింది ఎవరెన్నిసార్లు ఎట్లా తిట్టినో నాకు బాగా యాదుకుంది. నచ్చి ఇట్రాయే. ఇగో ఈ పెద్దల ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, నాతోటి ఎన్ని కష్టాలు పడ్డవో నష్టాలు పడ్డవో నాకు తెలుసు. నువ్వు గనుక పట్టుబట్టి ఈ పిల్లగాన్ని స్కూల్లో చేర్పియకపోతే వీడు ఇంత తోట అయ్యేటోడే కాదు. ఏ గొర్రెల మందల కాడనో ఎక్కడో డప్పు కొట్టుకుంటే పీనుల ముంగటనో ఉండేటోడు. బిడ్డ ధనంజయ పటేలా, ఇక నుండి నేను తాగనని ప్రమాణం చేస్తలేను. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నిలుపుకోలేకపోయినా. అందుకే ఇప్పటి సంది నన్ను కొత్త ముత్తిగాని చూస్తాను. మీరు కొత్త ముత్తిగాని చూస్తారు. ఇప్పటికెళ్ళి నీకు తెలిసి వచ్చిందయ్యా, మాకు కావాల్సింది కూడా ఇదేనయ్యా.
ఏమండి ఫోన్ మోగుతుంది. ఒకవేళ మన రాము ఏమో చూడండి. నమస్కారం సార్, నేను ఐటీబీఐ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీరు 25,000 రూపాయలకి క్రెడిట్ కార్డ్కి రాము కాదు, మన క్రెడిట్ కార్డ్ చుట్టం ఫోన్ చేసింది. వద్దు పెట్టేయండి. నేను రిటైర్ అయింది అడ్డమైన ఫోన్ కాల్స్ అటెండ్ చేయడానిక. వివరాలు కాస్త చెప్పగలరా సార్? ఫోన్ పెట్టేయండి. ప్రతి ఫోన్కి అబ్బాయిని చూడకు. వాడు రీసెర్చ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ చేయడం కుదరదు అని చెప్పాడు కదా. అమెరికా పోయి 4 ఏళ్ళయింది. ఎంఎస్ కాగానే వచ్చేస్తాన్నాడు. నా రిటైర్మెంట్ పార్టీకి కూడా వస్తానన్నాడు. రిటైర్మెంటే అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్య చాలా కాలంగా ఫోన్లు రావట్లేదు ఇవి అనుకుంటున్నాను. అప్పుడే వచ్చింది. ఆగాగు వస్తున్నా. ఆగాగు వస్తున్నా, ఆగు. హలో, ఎవరండి మాట్లాడేది? సార్, నేను పీస్ హౌస్ రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. అబ్బాయేనా? 10 లక్షలకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లభిస్తుంది. మీరు కావాలంటే నెలసరి అతి సులభ వాయిదా. ఆగాగు. గర్వారు నయి సంసారు నయి అంటూ పాడుకుంటూ కూర్చున్నా అనుకుంటున్నావా? ఇల్లు కావాలని అడిగానా నేను నిన్ను? ఏమయ్యా, మీకు పని బాట ఏం లేదా? ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. మళ్ళీ సార్ ఫోన్ చేస్తే బాగుండదు. పెట్టాయి ఫోన్. అంత ముద్దుగా జవాబు చెప్తుంటే ఎవరైనా ఎందుకు చేస్తారు ఫోను? మళ్ళీ నాకెందుకు ఈ మధ్య ఫోన్లు రావటం లేదు అంటుంటారు. పని లేదు, పాట లేదు, పొద్దుస్తమానం ఫోన్లు చేస్తున్నాం. ఎవరిదండి ఆ ఫోను? హిమాలయన్ లాటరీ వాళ్ళు. 1 కోటి రూపాయలు వచ్చినాయట. క్యాష్ కావాలనా చెక్ కావాలనా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? ఆ 1 కోటి రూపాయలు దాచుకోవటానికి ముందు సూట్ కేసు కొనుక్కోండి. అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఎన్ని రోజులైందో. అప్పుడెప్పుడో రీసెర్చ్ అన్నాడు. కనీసం ఇప్పుడైనా రావచ్చుగా. వానికి ఎక్కడి తీరిక రావడానికి. వాడి మధ్య పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాడట. మా సెక్షన్ ఆఫీసర్కి ఈమెయిల్ చేసి చెప్పినాడట. ఫోన్ చేద్దామంటే టైం డిఫరెన్స్ ప్రాబ్లం, అందుకే చేయలేకపోతున్నాడట. నిన్న కాశీనాథం ఫోన్ చేసి చెప్పాడు. మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు, వాడికి పెళ్ళెప్పుడు చేస్తారు అని కలిసిన వాళ్ళందరూ అడుగుతుంటే జవాబు చెప్పలేక చస్తున్నాను. అమ్మా, మీరు అమెరికా రావటానికి వీసా ఏర్పాటు చేస్తాను, పాస్పోర్ట్ తయారు చేసుకోండి అని వాడు చెప్తుంటే నేను అమెరికా వెళ్ళి కాలు చేతులు సరిగ్గా వండి కూడా లేని అవిడితనాన్ని తెచ్చిపెట్టుకోలేను. నిన్న చెప్పుకుంటే తెగ బాధపడుతున్నాడు. నిల్చున్న తప్పే, కూర్చున్న తప్పే, దగ్గిన తప్పే, తుమ్మిన తప్పే. ఎక్కడికి పోవాలన్నా కారు కావాలి. బయటికి పోలేని నిస్సాయత. మాట్లాడడానికి ఒక మనిషి కూడా కనబడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నీ సరిగ్గా ఉండి ఒకరిపై ఆధారపడి బతికే బతుకునాది కాదు. పచ్చకామర్లోళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. అందరూ అలాగే ఉంటారా? పైగా కోపం ఒకటి, మొండి కటం. ఎప్పుడు చెప్పిన మాట విన్నారు గనుక. మొన్న వెంకటమ్మ వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళ అల్లుడు బిడ్డ చాలా బాగా చూసుకున్నారంట. ఏదో షిప్పులో వారం రోజులు టూర్ కూడా వెళ్ళారంట. దాన్ని క్రూజ్ షిప్ అంటారులే.
ఇంత రాత్రి ఎవరబ్బా ఫోన్ చేసింది? అన్సుజా, అన్సుజా! కిచెన్లో ఏదో పనిలో ఉన్నట్టుంది. ఎప్పుడూ కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం. ఇక నేను లేవడం తప్పదన్నట్టు. హలో, రాజారాంనే మాట్లాడుతున్నానండి. నేను వెంకట్రాఘవులు. అదేనండి. వెంకట్రాఘవులా? నాకు ఆయన తెలుసా? మర్చిపోయి ఉంటాను. లేదే, నాకు తెలియదు. ఇంత రాత్రి వేళ ఎవరు ఫోన్ చేసి ఉంటారు? అనసూయ వినిమంటుందా? వింటే ఫోన్ పెట్టేయమంటుంది. వెంకట్రాఘవులు? ఆ పేరుతో ఎవరూ నాకు పరిచయం లేరు. రాంగ్ నంబర్ అని నేను ఫోన్ కట్ చేయవచ్చు, కానీ అవతలి వ్యక్తి నా పేరు ఇంత ఖచ్చితంగా చెప్పాడంటే అతన్ని నేను గుర్తుపట్టలేకున్నా అతను నన్ను గుర్తుంచి ఉంటాడని అర్థం. ఆయనకు నాతో ఏదో పని ఉండి ఉంటుంది. క్షమించాలి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను. ఇంతకు ముందెప్పుడు చూడలేదు కూడా. కేవలం నా అవసరం కోసం మిమ్మల్ని విసిగిస్తున్నాను. ఎంత ధైర్యం! పరిచయమే లేని నన్ను విసిగిస్తున్నానని ఎంత సునాయాసంగా చెప్తున్నాడు. అది రాత్రి 11 గంటలకి. నాతో పని? మీ వయస్సు 60కి మించి ఉండవచ్చునని నా అంచనా. మీకు భార్య ఉండి ఉంటే మీ ఇద్దరూ ఒంటరి ద్వీపాల్లా మీరు కట్టుకున్న సొంత ఇంట్లో కాలం గడుపుతూ ఉంటుంటారు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా వయస్సు 60 సంవత్సరాలు దాటినట్టుగా అంచనా వేశారు. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నామని అంచనా వేయడంలో తప్పులేదు. కానీ మేమిద్దరం ఒంటరి దీపాల్లో ఉంటున్నామని మీకెవరు చెప్పారు? పైగా ఈ ఇల్లు మా సొంతమేనని, అందులోనూ పాత ఇల్లని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? రాజారాం గారు, ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టెలిఫోన్ డైరెక్టరీ తిరగేస్తే చాలు. సాధారణంగా ఈ రోజుల్లో ఏ యువకుడు రాజారామన్న పాతకాలపు పేర్లు పెట్టుకోవడం లేదు. అంతెందుకు, ఇప్పటి ఏ అపార్ట్మెంట్ ఇంటినైనా పరిశీలించండి, రాజారాం లాంటి పాత పేర్లుంటాయా? ఈ ఇంటి నెంబరు 13-2 గాంధీనగర్లో ఉంది. మీ ఇంటి ముందు చిన్న తోట లాంటిది ఉందని ఊహించగలుగుతున్నాను. అందులో మాధవీలత లాంటి పూల మొక్కలు ఉండి ఉంటాయి. ఆ ఇంట్లో కేవలం మీ భార్యతో మీ ఇద్దరూ ఒంటరి ద్వీపాల్లా. అవతలి వ్యక్తి గొంతు వయోధిక్యాన్ని సూచిస్తుంది. అతని మాట తీరు పాతకాలం మనిషి అని చెప్పకనే చెప్తుంది. అంటే వెంకట్రాఘవులు 70 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ల మనిషి అయి ఉండాలి. కానీ ఇంత రాత్రి వేళ అతనికి నాతో ఏం పని? పని ఉంది, చాలా పని ఉంది. దయచేసి ఫోన్ పెట్టేయకండి. ముందు నేను చెప్పిన అంచనాలన్నీ దాదాపు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అది చెప్పండి. అయినా ఏం ప్రయోజనం? లాభం ఉంది రాజారాం గారు. నాకిప్పుడు 75 ఏళ్ళు. అస్వస్థతగా ఉన్న భార్యతో ఉంటున్నాను. భావసారూప్యం ఉన్న వ్యక్తులైతేనే కష్టసుఖాలు చెప్పుకోగలం. ముందు మీ గురించి నేను చేసిన ఊహాగానాలన్నీ నిజాలా కాదా చెప్పండి. చాలా వరకు మీరు ఊహించింది నిజమే. అయితే ఇక మీతో కులాసాగా మాట్లాడచ్చు. దీన్నే పరస్పరాంగీకారం, యాక్సెప్టెన్సీ అంటారు. యాక్సెప్టెన్సీనా? అవును. కొన్ని విషయాలు కొంతమందితో చెప్పుకోకూడదు. రహస్యాలు అసలు చెప్పుకోకూడదు. పరస్పరాంగీకారం ఉన్న వాళ్ళతోటే చెప్పుకోవచ్చు. నాకేమీ అర్థం కావడం లేదు. అర్ధరాత్రి ఒక అపరిచితుడు ఇన్ని వాస్తవాలు చెప్తున్నాడంటే ఏమనాలి? నిజమే, మా ఇంటి ముందు చిన్నపాటి తోట ఉంది. అందులో అతను అన్నట్టే 4-5 పూల మొక్కలు కూడా ఉన్నాయి. నేను చెప్పేది వింటున్నారా రాజారాం గారు? వింటున్నాను. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్ని విషయాలు చెప్పను. మా ఇల్లు మాత్రం పార్కు దగ్గర. మీ ఫోన్లో కాలర్ ఐడి లేదని నాకు నమ్మకంగా తెలుసు. కాబట్టి నా చిరునామా మీరు కనుక్కోలేరు. మీరేం భయపడకండి. మీకు నష్టం కలిగించే పని నేనేదీ చెయ్యను. చిరునామా కనుక్కుంటే ఏమవుతుంది? నా ప్లాన్ అంతా పాడైపోతుంది. పైగా
నేనెన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ప్లాన్ ఇది. నాకేమో ఆస్తమా, ఆమెకేమో మోకాళ్ళ నొప్పులు, ఆల్జీమర్స్, అదే మాయదారి మతిమరుపు వ్యాధి. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. క్షణక్షణం చస్తూ బతకాల్సి వస్తుంది. వ్యాధి ముదర్ని మొదటి దశలో చిన్న చిన్న విషయాల్ని మర్చిపోతుందేమో అనుకున్నా. కానీ ఆ రోజు నేను బజారుకి వెళ్ళి వస్తూ ఉంటే వీధి చివరికి రాగానే ఏ ఇంట్లోంచో గ్యాస్ లీక్ అవుతున్న వాసన. నే ఇంట్లోకి వచ్చి చూద్దును కదా, నా గుండె ఆగినంత పనైంది. నా భార్య చేతిలో లైటర్ పట్టుకుని గ్యాస్ ఆన్ చేసి లైటర్ వెలిగించడం మర్చిపోయింది. ఆ క్షణంలో ఎక్కడి నుంచి ఏ చిన్న నిప్పుర వచ్చినా మా అపార్ట్మెంట్లో పెద్ద విధ్వంసమే జరిగి ఉండేది. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నాకు ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రత్యక్షంగా చూసిన మీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకోగలను. అంతేకాదు, ఒకరోజు బయటికి వెడుతున్నప్పుడు పొరపాటున తలుపుకు తాళం వేయడం మర్చిపోయాను. ఆ ఒక్క తప్పుకు ఆ రోజు పోలీస్ స్టేషన్లో 50 ఏళ్లు కాపరం చేసిన నా భార్యని నన్ను నేను భర్తగా నిరూపించుకోవడం, నా పరిస్థితికి నాపై నాకే జాలి వేసింది. ఎప్పుడూ చిన్నపిల్లల ఏదో ఒకటి తనలో తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. నేనెదురుగా ఉన్నానన్న ధ్యాసే ఉండదు. నేనున్నా తన దృష్టిలో లేనట్టే. ఏదో మతిమరుపు వ్యాధి అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇది క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి అని. అయినా పిల్లలున్నారు కదా. అమ్మా, హలో వెంకట్రాఘవులు గారు, ఫోన్ అయితే కట్ కాలేదు కదా. హలో మాట్లాడుతున్నాను. గొంతు ఎండిపోయింది. ఇప్పటి పిల్లల విషయం అడగండి. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి విషయం అలా ఉంచండి. అబ్బా, ఇప్పుడు ఈమె రాకుంటేనే బాగుండేది. మెల్లగా కూడా మాట్లాడదు. ఇంకా నయం, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అవతలి వ్యక్తికి వినిపించేలా అడగలేదు. ఎవరిదై ఉంటుందో ఫోను? అసలే కోపిష్టి. ఈరోజు కోపం కాదు కదా, విసుగు కూడా కనిపించడం లేదు. నేనే రోజు చూడలేదే ఫోన్లో ఇంత శ్రద్ధగా మాట్లాడటం. వింటున్నాను, చెప్పండి. మా అసలు కథ ఇంకా మొదలే కాలేదు. అసలు కథ? అవును, మా కథ వినడానికి ఈ లోకంలో ఎవరున్నారని. పిల్లలున్నారు కదండి. 1989లో GRE, GMAT, TOEFL అంటూ ఏవేవో పరీక్షలు రాసి మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. మొదట్లో రాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో దాదాపు రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. 6 నెలలయ్యాక చదువులో ఒత్తిడి పెరిగి నెలకి 2-3 సార్లు మాట్లాడేవాడు. కొన్నేళ్లు పోయాక 6 నెలలకి 9 నెలలకి మాట్లాడేవాడు. మాస్టర్స్ అన్నాడు, మళ్ళీ MBA అన్నాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ అవుతుంది, రావడం కుదరదు అన్నాడు. పెళ్ళి జరిగిపోయింది, ఫోన్లు చాలా తగ్గిపోయాయి. ఇన్ని రోజులు ఏదో కొడుకు మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఉన్న సర్వస్వాన్ని వాడి చదువుల కోసం ఖర్చు పెడితే ఆ కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే
కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా తీరుబాటు లేదు. వాడి కోసం ఎదురు చూసి చూసి ఉన్న మతి కూడా పోగొట్టుకుంది. ఇటు మతిమరుపు భార్యతో కనీసం ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో ఇలా ఇంకెంతకాలం బతకాలి? ఎవరి కోసం బతకాలి? బహుశా మీ వాడు బిజీగా ఉండవచ్చు, మీరే ఫోన్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ పోనీ మీ అమ్మాయి ఉంది కదా. ఆ అమ్మాయి ఆ విషయం అలా ఉంచండి. మీరు చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. అవును, ఇంకా పూర్తి చేయలేదు. మీ టెలిఫోన్ బిల్లు పెరిగిపోతుంది చూడండి. కరెక్ట్గా చెప్పారు. అయినా ఈసారి బిల్లు గురించి అంత పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఈసారి ఫోను పెర్మనెంట్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే కాంటాక్ట్ ఉండదు. నాకు అర్థం కాలేదండి. మేము శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నో నో, అలా జరగడానికి వీల్లేదు. పార్కు దగ్గర 1200 చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది. ఉన్న డబ్బులన్నీ వాడి కారుకని వాడి చదువులకని ఖర్చు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మాకు ఫోన్ చేయడం లేదు, డబ్బులు కూడా అడగడం లేదు. 8,000 వరకు వస్తుంది. ఖర్చులన్నీ పోను 2 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఇంతవరకు ఉంటోందా అంటే అది 2 సంవత్సరాలే. మా ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. మతిమరుపు, ఎప్పుడేం చేస్తుందో తెలియదు, ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. క్షణక్షణం అభద్రతాభావంతో బతకాల్సి వస్తుంది. గత నెలలో మా అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో శేషమ్మ అనే 76 ఏళ్ల ముసలావుడుండేది. వాళ్ళ కోడలు అమెరికా నుండి వచ్చి అన్ని బాగోగులు చూస్తూ ఉండగానే ప్రశాంతంగా కన్ను మూసింది. అంత మంచి చూపు రావడానికి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో మాక ఆ అవకాశమే లేదు. నాతో కడుపు నిండా మాట్లాడిన రోజులైంది. ఎప్పుడు పొడిపొడి మాటలు, పుల్లవిరుపు సమాధానాలు. కానీ ఆ ఫోన్లో మాత్రం ఎవరితోనో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. పాలు చల్లారిపోతున్నాయి. చల్లారిపోని. అవసరం ఎవరిది, మీదా వాళ్ళదా? వెంకటరావులు గారు, చెప్పండి, మాట్లాడుతున్నాను. మీరు చెప్పడం ఇంకా పూర్తి కాలేదండి. మీకు ఉద్వేగము, ఉత్కంఠ కలుగుతున్నాయా? సహజమే కదా. ఎందుకు సహజం? నాకు 75 ఏళ్ళు, మా ఆవిడికి 68. మాకు సాకారం కావలసిన స్వప్నాలు ఏమీ లేవు. అయితే ఏమిటి వెంకటరాఘవులు గారు? బతికి సాధించేది కూడా ఏమీ లేదు. మా ఆవిడ మాలతి మిమ్మల్ని ఎవరి దగ్గర దించి వెళ్ళాలి అని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ మాయదారి ఆల్జీమర్ సోకి ఏ బాధ లేకుండా ఆ బాధలన్నీ నాకే వదిలి చిన్నపిల్లలా ఆడుకుంటోంది. కనీసం నా బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇప్పుడు అంశు ఏం ఆలోచిస్తూ ఉంటుంది? ఆమెకు ఈ అద్భుత వ్యక్తి వృత్తాంతం చెప్పాలా? చెప్తే ఆ అవతల వ్యక్తి పిచ్చోడై ఉంటాడని అనుకుంటుందా? హలో, మీ అపార్ట్మెంట్ పేరు, ప్లాట్ నంబర్ కొంచెం చెప్తారా? రాజారాం గారు, ఏమీ ప్రయోజనం ఉండదు. మీరు రావడానికి ముందే ఏ సంఘటన అయినా జరిగిపోవచ్చు. దానికి బదులుగా విషయం వినండి. ఇంకా ఇంకా ఏం వినాలని, ఏ విషయం మిగిలిందని వినాలండి? ఉంది రాజారాం గారు, ఈ భూమండలం మీద మీలాంటి సహృదయుల దగ్గర వీడ్కోలు తీసుకునే వీలు దొరికింది. వెంకటరాఘవులు గారు, వెంకటరాఘవులు గారు, చెప్పండి.
ఇప్పుడే మీ దగ్గరకు వస్తాను. చెప్పండి. నేనే వస్తానండి. హలో 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 వెంకటరామన్ గారు, వెంకటరామన్ గారు, ఏమండి? హలో 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 ఏమండి, ఆ ఫోన్ ఎప్పుడో కట్ అయింది. ఇక రండి. రేపు మా పరిస్థితి ఏమిటి? అనసూయ ఈరోజు నిండుగా ముత్తైదువులా అలంకరించుకున్నది. రోజు ఇలాగే ఉంటుంది కదా, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నదా? అమ్మాయిని చూడాలని ఉందన్నారుగా. అమ్మాయి విషయము అలా ఉంచు. కన్న ప్రేమ గాయం మానేదే నిమిషం, నీకంటూ నీదంటూ లేదే లోకం. గాయమైన హృదయం కన్నీరే చుట్టం, గుండెలలో రోదనలే కరిగే నా ప్రతిక్షణం. ఈ ఆటకర్థం మరి ఏముందో నీకైనా తెలుసా ఓ బ్రహ్మయ్యా? కన్నీరు ఏరై పారేనే, కూసైన చాలే లేదేమయ్యా. వెంకట్రాఘవులు ఏమై ఉంటాడు? అన్నంత పని చేయలేదు కదా. భగవంతుడా, దయచేసి ఆయన బతికి ఉండేలా చూడు స్వామి. ఏమండి, మన కన్న కొడుకు మన దగ్గర లేడు అనే దిగులు కన్నా ఇంతమంది మన చుట్టూ ఉన్నారు కదా అని నాకు చాలా సంతోషంగా ఉందండి. అవసరానికి ఆదుకుంటారనుకున్న పిల్లలు రెక్కలు రాగానే విదేశాలకు వెళ్ళిపోతుండే ఈ రోజుల్లో ఏమండి, ప్రతి స్త్రీ పసుపు కుంకుమతో వెళ్ళిపోవాలని కోరుకుంటుందండి. అలా వెళ్ళిపోయే వాళ్ళంతా భర్తని ఒంటరిగా చేసిపోయామనే దిగులుతోనే వెళ్ళిపోతూ ఉంటారండి. నాకు ఆ దిగులుండేదండి. కానీ ఇప్పుడు మనకొక ఇంత పెద్ద కుటుంబం ఉందండి. ఇక నాకు ఆ దిగులు లేదు. మీ ఒళ్ళో హాయిగా ప్రశాంతంగా ఉంటారండి. వీళ్ళందరూ మిమ్మల్ని చూసుకుంటారు. నేను ఎంతో పుణ్యం చేసుకున్నానండి, ఎంతో పుణ్యం చేసుకున్నాను.
ఇలా ఇంకెంతకాలం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి అంటూ తమ జీవితాల్ని అంతం చేసుకుంటున్న వాళ్ళందరికీ మీరే సమాధానం, మీరే సమాధానం. Can you please get me the next flight, please? Yes. Yeah, I can't make this flight. If you can reschedule it. Yes. Is calling. Hello. Hi, honey. Hi, Andy. Flight దిగేసారా? Sorry, Ra, my flight got delayed. మళ్ళీ ఫ్లైట్ లేటా? ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం ఎంత అవసరమో తెలుసా వెంకట్ మీకు? Yeah, I know. Sorry, Ra Bangaram. What can I do? Flight got delayed. మీరు డిన్నర్కి వెళ్దామన్నారని నేను వంట కూడా చేయలేదు. ఇప్పుడేమో ఫ్లైట్ డిలే. మీరు ఏ 12 గంటలకో కానీ ఇంటికి రారు. You know what? Let me order your pizza. Let our baby enjoy it too. Don't wait for me. నేను ఇక్కడ ఏదైనా తినేస్తా. Take care of your health and our baby first. Okay na? Sare. Bye. Okay. Bye. Finish this.
కదరా బంగారం. మరి ఎందుకు లేచావు? ఎందుకు లేచావు ఇంకా? సారీరా, తెలుసు కదా ఫ్లైట్ డిలే అయిందని. నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఇంతసేపు పడుకోకుండా ఎలా రాజీ? పడుకోమంటే నిద్ర ఎలా వస్తుంది వెంకట్? వారం అంతా వెయిట్ చేసేది ఈ క్షణం కోసమే కదా. కనీసం ఈ 2 రోజులైనా కలిసి ఉండాలనే కదా. యా రైట్, బట్ ఇంతసేపు మేల్కొని ఉండటం మన బేబీకి మంచిదా చెప్పు? తెలుసు, కానీ మీరేమో కన్సల్టింగ్ అనుకుంటూ మీరొక దగ్గర నేనొక దగ్గర. ఐఎమ్ ట్రై మై బెస్ట్. చాలా జాబ్స్ అప్లై చేశాను తెలుసు కదా. ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గుడ్ బిల్డింగ్ టు. పిల్లల్ని కనడం కోసం ఇన్నాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాక ఇప్పుడేమో బిల్లింగ్ అంటున్నారు. నాకేమో ఇయర్ ఎండ్ కల్లా ప్రమోషన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు జాబ్ మానేస్తే ఇన్ని రోజులు చేసిన సర్వీస్ అంతా వేస్ట్ అవుతుంది. చూడు రాజీ, రోజులు ఇంతకుముందులా లేవు. పిల్లల్ని చదివించాలంటే వేలకు వేల డాలర్ ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో చదివించాలంటే కోట్లలో సీట్లు కొనాల్సిందే. మీరన్నది కరెక్టే, కానీ మీరొక దగ్గర నేనొక దగ్గర. మరి మన పాప వస్తే? నువ్వేం వరీ కాకు. నేను గణేష్తో మాట్లాడుతుండే. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాబును ఇండియాకి పంపించేశారట. హాయిగా ఉందట, ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. డెలివరీ టైం కల్లా మీ పేరెంట్స్ వస్తారు కదా. 6 months పాప మీ మమ్మీతో ఉంటే అలవాటు అవుతుంది. అప్పుడు మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళతో ఇండియా పంపిస్తే నువ్వు జాబ్ చేసుకోవచ్చు, ప్రమోషన్ నీకు ఉంటుంది, నేను కన్సల్టెన్సీ చేసుకోవచ్చు, ఏ బేబీ సిట్టింగ్ బాధ ఉండదు. యాక్చువల్లీ మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది. ఎందుకంటే నేను మొన్నే పద్మని గ్రౌండ్లో కలిశాను. షీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ వాళ్ళ పాపని ఇండియా పంపించేసిందిట. తనేదో కోర్స్ కూడా చేసిందట. అండ్ షీ ఈజ్ ఆల్సో అప్లయింగ్ ఫర్ జాబ్. నాకు ఎలాగో తొందరలోనే ప్రమోషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ రియలీ డు నాట్ హ్యావ్ టు రిజైన్ ఫర్ మై జాబ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేనే మీకు ఈ ఐడియా చెప్దాం అనుకున్నా. ఇంతలో మీరే చెప్పేశారు. అబ్బో, ఔచ్. అయ్యో ఓకే, అయ్యో ఓకే. యా, ఐఎమ్ ఫైన్. జస్ట్ పాప లోపల తన్నింది. ఇప్పుడే పాలు పడ్డాయి కదా. పాప మన మాటలు విన్నట్టున్నది. ఇండియాకి పంపిస్తామంటే తను తంతున్నట్టున్నది. It's getting too late. Good night. We should sleep. Good night. మమ్మీ, మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? డాడీ, డాడీ ఎక్కడున్నావు డాడీ? ఎవరు కనపడరేమి? అమ్మా, నువ్వు క్షణం కూడా నన్ను వదిలి వెళ్ళవు కదా. నీ నిద్రను కూడా లెక్క చెయ్యక నేను నేర్చినప్పుడల్లా పాలు పడుతున్నావు కదా. మరి ఈరోజు ఏమైంది మమ్మీ? పర్చికి పెట్టిన నా దగ్గరికి రావట్లేదు. అసలు ఏమైపోయారు ఇద్దరు? డాడీ, నేను నేర్చినప్పుడు అమ్మ రావడానికి ఒక్క నిమిషం లేట్ అయినా నువ్వు పరిగెత్తుకొచ్చి ఎత్తుకొని లాలించి అమ్మని కొప్పడే వాడివి. మరి ఈరోజు నువ్వు కూడా రావట్లేదు, అమ్మని కూడా తిట్టట్లేదు.
ఎందుకు డాడీ? మీరు నాకు పెద్ద పెద్ద బొమ్మలు కొనడానికి, బర్త్డేకి పెద్ద గిఫ్ట్ తీసుకురావాలని ఏరోప్లేన్లో వెళ్ళారని తాతయ్య చెప్పారు. తిరిగి మరి ఎప్పుడు వస్తారు మమ్మీ? ప్లే గ్రౌండ్లో అందరూ వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడుకుంటున్నారు, నేనేమో తాతయ్యతో ఆడుకుంటున్నాను. ఇక నుంచి నేను ఎప్పుడు తాతయ్య వాళ్ళతోనే ఉండాలా? వాళ్ళతోనే ఆడుకోవాలా? తాతయ్య అప్పుడప్పుడు ఏదో కథలు చెప్తుంటే హాయిగా ఉండేది. మీరు పక్కన లేకుంటే నాకు ఇప్పుడు కథ కూడా వినాలని లేదు మమ్మీ. నాకే బొమ్మలు వద్దు, ఫ్రెండ్స్ కూడా వద్దు, నాకు మీరే కావాలి. మీరు దగ్గరుంటే చాలు. ఎప్పుడు బొమ్మలు కావాలని అడగను. నా బర్త్డేకి కొత్త ఫ్రాక్ కూడా వద్దు, నేను మీతోటే ఆడుకుంటాను. నేను ఇక్కడ ఉండను మమ్మీ, నేను మీతోనే ఉంటాను. నాకంటూ అమ్మా నానే లేరా, నన్నే వేళ వదిలేసెల్లారా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా? ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా? ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. No, 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 don't cry, baby, don't cry. Raji, what happened? Raji, డాడీ ఇద్దరు నీతోనే ఉంటారు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు. Raji, what happened? Are you okay? మన పాపండి ఏడుస్తోందండి, వెళ్ళిపోతుంది. తన్ని తీసుకురండి, వెంటనే తీసుకురండి. రాజీ, ఆర్ యూ ఓకే? ఏమైతుంది? పాప అంటున్నావు, ఏడుస్తుంది అంటున్నావు. మనకి ఇంకా పాప పుట్టలేదు తెలుసా? ఏమైనా డ్రీమ్ వచ్చిందా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు. వెంకట్, డాలర్ల మోజులో పడి మనము మమతానుబంధాల్ని, ప్రేమ ఆప్యాయతల విలువల్ని ఎలా కోల్పోతున్నామో తెలుసుకున్న కళ ఇది. కాదు కాదు, పచ్చి నిజం. Are you okay? You feeling all right? Yes, I'm fine. But don't ask me anything. నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దు. వెంకట్, మన పాప మనతోనే ఉంటుంది, తను ఎక్కడికి వెళ్ళట్లేదు. మదర్హుడ్ని మించిన ప్రమోషన్ లేదు వెంకట్. మెటర్నిటీ లీవ్ అయిపోయాక నా జాబ్కి నేను రిజైన్ చేసేస్తాను. ఒక మదర్ లాగా మన బేబీని నేనే పెంచుతాను. దట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. నీ ఇష్టం. నిన్న ఎప్పుడన్నా ఫోర్స్ చేశాను నేను? బ్యాంక్ బ్యాలెన్స్ మోజులో పడి ఇన్నాళ్ళు మనం పిల్లల్ని కనడం కూడా డిలే చేశాము. ఇంకా మనకు పుట్టే పిల్లల్ని మనం ఎప్పుడు చూసుకుంటూ పెంచుకుంటాం చెప్పండి? వాళ్ళు ఎప్పుడు బోర్లో పడతారు, ఎప్పుడు బుడిబిడి నడకలు వేస్తారు, వాళ్ళు కొట్టే కేరింతలు, వాళ్ళ చిలిపి చేష్టలు, ఇవన్నీ మిస్ అయ్యి ఏదో సినిమాలో చూసినట్టు మనం కంప్యూటర్లో చూడాల్సిందేనా? బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని మనం పిల్లల్ని కండం కూడా ఎంతో డిలే చేశాము. ఇలానే మన సగ వయస్సు కూడా అయిపోయిందండి. అయినా మన పాపతో ఎప్పుడండి మనం సుఖంగా ఉండేది? డాలర్ల మోజులో పడి మనం అన్నీ మర్చిపోతున్నాం. ఒక విషయం చెప్పండి, మన తల్లిదండ్రులే ఇలాగ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించుంటే అసలు మనం పుట్టేవాళ్ళమా? అయినా ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది పిల్లల్ని ఏ డాలర్లతో పెంచారండి? మన పేరెంట్స్ మనల్ని కష్టపడి పెంచలేదా? ఐ థింక్ వీఆర్ డన్. వీ షుడ్ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాటర్ నౌ. కరెక్ట్. ఎస్, నేను అలా ఆలోచించలేదు. గతంలోకి వెళ్తే నువ్వు అన్నది కరెక్ట్. మనమున్న ఈ 10 సంవత్సరాల్లో కలిసింది కొద్ది రోజులే. ప్రాజెక్ట్ పని అని, కన్సల్టింగ్ పని అని, ఎప్పుడో ఫ్రైడే రావడం, ఏ వెకేషన్ తీసుకోకుండా ఉండడం, ఎవరో ఏదో చెప్పారని అది చేయడం. దేర్ షుడ్ బి సమ్ లిమిట్ రాజీ. యూఆర్ నాట్ సెండింగ్ అవర్ డాటర్ ఎనీవేర్. ఇప్పుడే పాప తన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కొంచెం లేట్ అయింది, షూర్. నేను రేపే సిక్ లీవ్ పెట్టేస్తా. వి విల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. థ్యాంక్ యూ.
సారీ బేబీ, వీఆర్ రియల్లీ సారీ. ఇక నుంచి నువ్వు మమ్మీ డాడీతోనే పెరుగుతావు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళము. కడుపు తీపిని కన్న ప్రేమను కాసులు తేగలవా, కడదాకా రాగలవా? కదులుతున్నది కాలమే కాదు కాళ్ళ కింది నేల, కనిపెట్టకుంటే ఎలా? పేగు తెంచుకొని ఇచ్చిన జన్మకు అర్థమంటూ లేదా, అది ఆట బొమ్మ తీరా. మనిషికి మనిషికి బంధం మారుతున్నాను బంధం, మనిషికి మనిషికి బంధం మారుతున్నాను బంధం. విదేశీ దారిన తడారిపోతే ఏమైపోతుంది, ఏ దరికి చేరుతుంది? ఏడాలర్లు పూయించగలవు పసి పాపల నవ్వుల్ని, ఇంటింటా వెలుగుల్ని. ఒంటరి బ్రతుకులలోన కాసుల మత్తే మేళ, గడ్డ కట్టిన దుఃఖం రాబందుల బహుమానం. పిలుపు ఇది మలుపు, యాంత్రిక జీవన గెలుపు. పిలుపు ఇది మలుపు, మమతాలు రాగాల కొలుపు. పిలుపు ఇది మలుపు, యాంత్రిక జీవన గెలుపు. పిలుపు ఇది మలుపు, మమతాలు రాగాల కొలుపు.